ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ఈ మాయలో కర్మలు ఆచరిస్తూ పోతూనే ఉంటారు. ఎందుకు కర్మలు ఆచరిస్తాడు? సుఖం కోసం, ఇంద్రియ సుఖాల కోసం చేస్తూ ఉంటాడు. ఇంద్రియాలు ఒక్కొక్కటి ఎంతో చాలా శక్తివంతమైంది. పంచేంద్రియములు మీకు అందరికీ తెలుసు. శ్రోత, చక్షు, రస, ఆఘ్రాణ, స్పర్శ. ఒక్కొక్క ఇంద్రియం ఈ దేహాన్ని రక్షించటానికి, పరిరక్షించటానికి మాత్రమే అది ఉన్నది తప్ప ఈ మాయాజీవుడు ఇంద్రియాలని, సుఖాలని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా చూద్దామనో, ఇంకా రుచులు తిందామనో, సుఖిద్దామనో, దర్శిద్దామనో, విందామనో, ఇవి చివరికి జీవుడిని పట్టి బంధించి వాసనాపూరితమైనటువంటి జీవితాన్ని గడపటానికి అనుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తుంది ఈ ఇంద్రియ వ్యాపారములు. అందుకనే మహర్షి ఏమంటున్నారు, ఒక సందర్భంలో ఇంద్రియాలకు భోగి అవుతాడు. చివరికి అసలే వాసనాపూరితమైన జీవితాన్ని గడపటానికి ఈ మాయలోకి వచ్చాడు. దేహాలని ఆశ్రయించాడు. ఈ దేహాలు స్థూల సూక్ష్మ కారణ దేహాలు ఉంటాయి. అవే జాగ్రత్త, స్వప్న, సుషుప్తలలో. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఇంద్రియాల వెంట పరుగెత్తటం అనేది ఈ జీవుడు నిత్య జీవితంలో చేస్తూనే ఉంటాడు. తన స్వరూపము సుఖప్రదము, ఆనందము అయినప్పటికీ అది తెలియక ఇంద్రియ సుఖాలకి అరులు చాస్తూ ఉంటాడు ఈ మాయలో. అదే అంటారు మహర్షులు వారు, యువర్ సెర్చ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ అన్ అన్నోయింగ్ సెర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అని. సరే, ఇప్పుడు ఇంతకీ వైరాగ్యం దేనికి? అభ్యాసం అంటే ఏమిటి? ఏం అభ్యాసం చెయ్యాలి? ఇదిగో ఇంతవరకు చెప్పినటువంటి ఇంద్రియముల వెంట వెళ్ళకపోవటము అభ్యాసం. ప్రాపంచిక విషయ వాసనల యందు దోష దర్శనం చేసి ఆ ఇంద్రియాలని వాటి స్థానంలో ఉంచి తనకు తానుగా నిలిచి ఉండటమే వైరాగ్యం. ఆది శంకరులు ఈ సందర్భంలో ఒక విషయాన్ని చాలా సుస్పష్టం చేశారు. ఇహపర భోగేషు ఇచ్చారాహిత్య విరాగ అన్నారు. అంటే ఇహాన్ని గురించి, పరాన్ని గురించి కూడా ఏ కోరిక, ఏ ఇచ్చ లేకపోవటమే తీవ్ర వైరాగ్యం. ఇచ్చారహితమే కావలసింది. మీరు అనవచ్చు, అసలు పుట్టిందే కోరికలు తీర్చుకోవటానికి, సుఖంగా జీవించటానికి. ఇది లేకుండా మరి ఎందుకు పుట్టడం మనిషి అని చాలామంది భావిస్తూ ఇంద్రియాల వెంట పరిగెడుతూ ప్రపంచంలో సుఖం ఎక్కడుంటుంది, ధనం ఎక్కడుంటుంది, ఎక్కడ ఆనందం ఉంటుంది, ఎక్కడ సుఖంగా జీవించగలమంటూ పరుగులెత్తుతున్నారు కదా. అసలు విషయం నీ స్వరూపమే ఆనందదాయకము, శాంతిదాయకము. అది తెలియక నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని ఇదే లోకమని, ఇదే సుఖమని, ఇదే ఆనందమని, ఇదే జీవితమని ఈ మాయలో ప్రతి ఒక్కరూ కూడా బాహ్యంలోకి దూసుకుపోతూ ఉంటారు. ఈ సందర్భంలో శంకరులు చెప్పారు, దేహం నాహం కోహం సోహం అంటూ. ఆ ఉన్న సత్యమే నీవు, ఉన్న ఆ బ్లిస్ఫుల్ స్టేటే నీ సహజత్వము.
అది కొత్తగా రాదు. నీ స్వరూపమే ఆనందమై ఉంటూ నీవు సుఖానికి ఇంద్రియాల వెంట ఈ మాయలో పరిగెడుతున్నావు. ఆ పరుగు ఆపటమే అభ్యాసము. ప్రాపంచిక విషయ వాసనల యందు ఇందాక చెప్పినట్లు దోష దర్శనం చేసి వాటి జోలికి పోకుండా నిలిచి ఉన్నప్పుడు, సంకల్పరహితమైనప్పుడు మరి ఈ అహంకారము వృత్తిరాహిత్యమై తన మూలంలోనే నిలిచి ఉంటుంది. ఏమిటా మూలము? నేను ఉన్నాను అన్నటువంటి ఎరుక దాని యొక్క మూలము. అంటే సర్పరచు భయభ్రాంతిలో భ్రాంతి కలిగింది కదా, పాము భయం కలిగింది కదా పూర్వవాసన చేత. తీరా విచారిస్తే పాము లేదు, అక్కడ తాడు ఉందని ద్వైతంలో గ్రహించడం జరిగింది కదా. ఇక్కడ కూడా జీవాత్మ భావన అనేది తల ఎత్తలేదు. అసలు జీవుడే ఒక ఊహా వస్తువని, ఇమాజినరీ అని, లోయర్ సెల్ఫ్ అని, ఫ్యాంటమ్ అని, పిశాచమని, లేనిది ఉన్నట్టుగా కనపడుతుందని రమణ మహర్షులు వారు ఎన్నోసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి అభ్యాసము అంటే ఈ మనస్సు మాటి మాటికి అది కూడా ఒక ఇంద్రియమే సుమ. మనోబుద్ధి చిత్తాహంకారాలతో కూడుకొని ఉంటుంది ఈ మనస్సు. పంచేంద్రియములు ఏ విధంగా అయితే వాటి వాటి ప్రభావం జీవుడి మీద ఉంటుందో, మనస్సులో కూడా సంకల్పముల రూపేణ, వాసనల రూపేణ, కోరికల రూపేణ, అంతర్శత్రువుల రూపేణ ఈ జీవుడు అనుక్షణము వాటిని ఉపయోగిస్తూ ఉంటాడు. మనోబుద్ధి చిత్తాహంకారాదుల్లో మనస్సు ముఖ్యంగా ఈ చిత్తంలో దాగి ఉన్నటువంటి వాసన ప్రభావము చేత మాటి మాటికి ఇది మాయలోకి దూకుతూ ఉంటుంది. అది బయటికి పోకుండా నిశ్చలంగా ఉంచటానికి చేసే ప్రయత్నమే సాధన. సాధన ఆత్మ ప్రకాశానికి కాదు, పరిగెత్తే మనస్సుని నిశ్చలత చేయటం ఎంతైనా అవసరం. దానికి ప్రాణాయామం ఎంతో తోడ్పడుతుంది. పూరక రేచక కుంభకాలతో కూడుకున్న ఈ ప్రాణ నియంత్రణ, వాయు నిరంత్రణ ఈ మనస్సుని, పరిగెత్తే మనస్సుని నిశ్చలం చేస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఏ వైలెంట్ మైండ్ బికమ్స్ సైలెంట్ బై దిస్ ప్రాణాయామ. అంతవరకు ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు సైలెంట్ జోన్కి రావాలి? ఏం బయటికి పోతే ఏమైంది? ఇందాక చెప్పినట్టు అసలే వాసనాపూరితమైన జీవితాన్ని గడపటానికి ఈ మాయలోకి దేహధారి అయి ఈ అహంకారము తల ఎత్తింది, వచ్చింది. ఈ ద్వైత జ్ఞానం అంతా కూడా సత్యమన్న భావన తీవ్ర స్థాయిలో ఈ జీవుడికి ఉంటుంది. ఇక్కడే అనుభవించాలను, ఇది బాగుందనో, ఇది లేకపోతే ఇంకోటి ఉంటే బాగుంటుందనో అంటూ కోరికల వెంట పరిగెడుతున్నాడు. మరి వైరాగ్యం అంటే ఏ విధంగా ఉండాలి? గతంలో చెప్పుకున్నట్టు ప్రాపంచిక విషయ వాసనల యందు దోష దర్శనం చెయ్యాలి. అంతవరకు దేనికి దేహం మీద అభిమానం లేని వారు అంటూ ఎవరూ ఉండరు. నిద్ర లేచినప్పటి నుంచి నాది నాది అనుకుంటూ ఈ దేహాన్ని మరి
అనుభవిస్తున్నాడా లేదా, ఉపాధితో ఉన్నాడా లేదా, అసలు దేహం మీద అభిమానం ఎందుకు వచ్చింది? కోరికలు తీరటానికి, బంధాలు పెంచుకోవటానికి. అసలు దేహం అంటే ఏమిటి? ఇక్కడ విచారం చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆదిశంకరులు కూడా ఆ విషయాన్ని చాలా స్పష్టం చేశారు. ఈ దేహం అంటేనే దహించబడేదని, శరీరం అంటే క్షీణించిపోయేదని. ఏమిటా దాని కాంబినేషను? రక్త మాంస మలమూత్రములతో ఎముకలతో పరమ అసఖ్యమైనది నేనెట్లా అవుతాను అనేటటువంటి విచారంతో ముందు ఈ దేహం మీద అభిమానాన్ని పోగొట్టుకోవాలి. ఎప్పుడైతే దేహం మీద అభిమానం అనేది తల ఎత్తదో ఇంద్రియాలు వాటి వాటి స్థానంలో ఉంటాయి. అలా కాకుండా నేనే దేహమని, దేహం లేకపోతే నేను లేనని, దేహ ధర్మాలు నా ధర్మాలంటూ నీవు పరిగెత్తావు అంటే ఇంద్రియాలు గుర్రాలలాగా ఈ జీవుణ్ణి అధోగతికి తీసుకువెళతాయి. అంటే పునరభిమరణం, పునరభిజరణం. కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఇదే విషయాన్ని చెబుతూ జీవుడు ఈ వస్త్రాలని మార్చుకున్నట్టుగా మార్చుకుంటూ పోతూ ఉన్నాడు. ఆ జీవుడికి మరణం లేదు, అతడు ఆత్మేను అని ఎంత స్పష్టం చేసినప్పటికీ నీవు నేను పుట్టలేదు అర్జున అంటూ సూచించారుగా. పుట్టలేదన్న విషయం గ్రహించకుండా పుట్టాము, కోరికలున్నాయి, బంధాలున్నాయి, రాగద్వేషాలున్నాయి, నాతో కలిపి నేను చూస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి యావత్తు కూడా సత్యము, ఇతరులున్నారు, మంచి చెడు ఉన్నది, న్యాయ అన్యాయం ఉన్నది అంటూ తనకు తానుగా పరిధులు గీసుకుని ప్రవర్తిస్తూ ఉంటాడు ఈ మాయాజీవుడు. ఏనాడు విచారం చెయ్యడు. మరి ఎట్లాగండి? అందుకనే ఆదిశంకరులు సత్సంగము చేత, సద్గ్రహణ పట్టము చేత, సత్పురుషుల సాంగత్యము చేత సత్యం ఎప్పుడైతే దాన్ని గురించినటువంటి విచారం జరుగుతుందో అప్పుడు ఇవన్నీ చక్కబడతాయి. అదే చెప్పింది ఆదిశంకరులు కూడా. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవుడికి ముక్తి ఏ విధంగా వస్తుంది? ముక్త స్థితి ఉన్నది కరెక్టే. జీవన్ముక్తుడై నిలిచి ఉండాలి అంటే మరి అభ్యాస వైరాగ్యములకి పెద్దపీట వేశారు కదా ఆదిశంకరులు కూడా. సాధనా చతుష్టయంలో వివేకంతో కూడుకుని, విచక్షణతో కూడుకుని ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది అశాశ్వతము, ఏది శాశ్వతము అనేటటువంటి వివేకంతో కూడుకుని నీవు విచారించు. శమధమాది షట్సంపత్తి కలిగి ఉండు, అది అభ్యాసం. శమము దము అంటే అంతరింద్రియ బాహ్య ఇంద్రియాలని నియంత్రించు. అదేది చేయకుండా ఊరికే కూర్చున్నా ఉపయోగం లేదు. అంతేకాదు, ఇది అసత్యమని గుర్తించి మోక్షమందు ఆసక్తి కలిగి ఉండు. అంటే ముముక్షుత్వము. చివరిది కావలసింది వైరాగ్యము. ఈ వైరాగ్యం ఎప్పుడైతే ప్రాపంచ విషయ వాసనల జోలికి తాను పోకుండా నిలిచి ఉంటాడో ఆ స్థితిలో ఈ అహంకారము వృత్తిరాహిత్యమై అంతర్ముఖమై తనకు తానుగా ఆత్మగా, మూలం అదే మరి,
ఎరుకగా అది ఉండి తీరుతుంది. ఏది కొత్తగా రాదు. ఇప్పుడు నీకు ఆత్మ ఎందుకు తెలియటం లేదు? ఇదిగో ఈ వాసనల వల్ల, కోరిక వల్ల, బంధాల వల్ల, రాగద్వేషాల వల్ల, అసత్యము సత్యముగా భావించటం వల్ల నీవు సత్య దూరమై ఉన్నట్టుగా ఉన్నావు. నీ ఆత్మస్థితిని ఈ మాయలో ఎవరూ నీకు అందించరు. అదే విషయం మహర్షుల వారు కూడా చెప్పింది. విచారించు, నీవెవరివో. నీవు దేహము కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, బుద్ధి కాదు, ఏదీ కాదు అని వాటిని వర్జించి నిశ్చలంగా ఉండు. నిశ్చలంగా ఉన్న స్థితిలో అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశించినప్పుడు నీ స్వరూపము ఎరుకని, అనంతమని, ఆనందమని, సచ్చిత్ ఆనందమని, శుభప్రదమని, శాంతియుతమని నీవే గ్రహిస్తావు. నీవే అంటే దేహాత్మబుద్ధితో కాదు. ఆత్మకి, జ్ఞానానికి, జ్ఞాన వృత్తి చేత అంటే తన స్వరూపం తాను గుర్తించగలిగిన, ఇక్కడ చిత్తవృత్తి ఎలా ఉందో అక్కడ జ్ఞాన వృత్తి చేత ఆత్మ తన్ను తాను గుర్తించి అనంతంగా, ఏకంగా, పరిధులు లేక ప్రకాశిస్తున్న సంగతి నీ స్వరూపమని ఆత్మగా నీవే తెలుసుకుంటావు. అనంతుడువై నిలిచి ఉంటావు. అదే శాశ్వతమైన పరమానందమనండి, బ్రహ్మానందమనండి. ప్రజ్ఞ అంటే అదే. మరి మంచిది. మౌనమే నీ ఉనికి, నీ సహజత్వము ఉన్న సత్యస్థితి. కానీ ఒక డౌట్ గురుగారు నాది. తప్పకుండా అడగాలమ్మా. ఇప్పుడు ఒక సమస్య అంటే పిల్లల సమస్య కానీ, లేకపోతే ప్రపంచ సమస్య కానీ, పెద్దవాళ్ళ సమస్య కానీ ఏదైనా ఉన్నప్పుడు ఆలోచనలను విరమించుకొని మూలంలో అంటే ఆలోచన విరమించుకున్నంత మాత్రం అది మూలంలో నేను ఉన్నట్లా? అంటే మూలం అంటే నాకు తెలియదు. ఒక 5 క్షణాలు లేకపోతే నాకు 5 మినిట్స్ అలా ఉన్నప్పుడు ఆ మూలంలో ఉంటేనక నీకు ఆ ప్రపంచం కనపడదు. మూలంలో నెరిగి చూడు, మూలంలో ఉంటే నీకు బాహ్య ప్రపంచం కనపడదు అని అంటూ ఉంటారు కదా గురుగారు. అది ఆలోచన విరమించుకునేటప్పుడు నేను అక్కడ ఉండేది మూలంలోనే ఉంటానా? అది నాకు తెలియదు. మూలము నువ్వు ఉండటం కాదు, నువ్వు అక్కడికి పోలేవు కూడా. స్వర్పరక్ష భయభ్రాంతిలో పాము మూలానికి పాము వెళ్ళలేదు. నువ్వు చూస్తున్నావు ఇది తాడు, పాము కాదని. అవును గురుగారు. ఇక్కడ కూడా అహంకారం, వ్యక్తిత్వం ఉన్నదేమో చూడమన్నారు. అంతవరకు మూలానికి వెళ్ళలేవమ్మా. ఒక్క అనుగ్రహం చేతనే మూలం ప్రకాశిస్తుంది. నువ్వు వెళ్ళి అదిగో ఇది పాము కాదు, ఇది తాడని తెలుసుకున్నట్టుగా ఉండదు. అది ప్రకాశించిన తర్వాత అప్పుడు మూలమేమిటో తెలుస్తుంది. నీ మనస్సు కనపడుతుంది. సమస్యలు ఉన్నా కానీ అన్నీ కూడా ఆత్మలోనివే అని నిశ్చలంగా ఉంటాడు. పాయింట్ నీవు వెళ్ళటం కాదు, నీకు అసలు తెలియదు. మూలము వెతుకోని ఎందుకన్నారు? ఉండటానికి కాదు, అసలు అహంకారం లేదని గుర్తిస్తావని. కనీసం పాము ఉందేమో చూడమన్నారే తప్ప తాడు ఉంది, తాడుని చూడమంటలే. గురువుగారు అర్థమైంది. అంటే వెతుకు అన్నటప్పుడు అహంకారం ఉందో లేదో తెలుసుకున్నాడు అంతే. అంతవరకే. సమస్య ఎవరికి? నాకు.
ఎవరు గుర్తిస్తున్నారు? నేను నేను గుర్తిస్తున్నాను. గుర్తిస్తున్నాను. నేను ఉన్నదేమో మూలం వెతుకుని అర్థం. ఆత్మ నుంచి రాలేదమ్మా ఇది, అది గుర్తుపెట్టుకో. ఆత్మ నుంచి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు రాలేదు. ఆత్మ ముక్కలే రాలేదు అసలు. దానికి సంబంధము లేదు. మరి ఆత్మ నుంచి ఇది వచ్చింది, తాడు నుంచి పాము వచ్చిందని నువ్వు అనుకుంటావా? అక్కడ లేదు. పామే లేదు, తాడు ఉన్నదంటున్నావు కదా. ఇక్కడ విచార మార్గం అనేది ఏమీ కాదు. ఎవరికి చూడు విచారం తెలిసిన మాయానేమి. అవును గురుగారు. ఆత్మ విచారం తెలిసిన అవసరం ఉంది. అవును గురుగారు. కాబట్టి ఆత్మ వేరు, అహంకారం వేరుగా ఉండదమ్మా. మీరు విచారిస్తే అక్కడ ఏమీ కనపడదు. తెలుసుకోలేదు. అవును. ఒక్క అనుగ్రహం చేత అది ప్రకాశించినప్పుడు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? జీవుడే లేదని, జగత్తు లేదని, జనన మరణాలు లేదని. ఇది నా అనుభవం. అది ప్రకాశించాలి. నువ్వేదో సాధన చేసి నేను ఆత్మను ప్రకాశింపజేస్తానంత బుద్ధి తక్కువ ఇంకోట్లేదు. చేయలేవు. అవును గురుగారు. అవును. అదే భౌతికంగా అయితే అవును. నేను ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను, ఇల్లు కడతాను, డబ్బు సంపాదిస్తాను, కూడబడతాను, చూపిస్తాను అని చెప్పచ్చు. ఇది కర్మ ప్రోగ్రాం కాబట్టి వాక్యం. ప్రారంభంలో లేని అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ప్రారంభ కర్మలో ఉండదమ్మా. ఎందుకని? తాడు యొక్క జ్ఞానం పావులో లేదు కాబట్టి. కాబట్టి బతకవలసింది, విచారించవలసింది నేను నాది అంటున్నావే, అది ఉండేమో చూడు. అంతవరకే నీ రోడ్డు. అది చెయ్యలేకపోతావా? శరణాగతి అంతే. అది కూడా ఎవరికి? నువ్వే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావుగా, ఎవరో నడిపిస్తున్నాడు అనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా అమ్మా ఊహాజంతములు. వ్యక్తిత్వము తల ఎత్తకుండా చేసేటటువంటి ప్రక్రియలో శరణాగతని, విచారమని, మౌనమని, అంతర్ముఖమని ఈ విధంగా చెప్పుకొచ్చారే తప్ప ఎవ్వరు మహనీయులు మాయలోకి వచ్చిన మాయలో కనిపించే వారికి ఆత్మజ్ఞానం అందించరు. సూచిస్తారు. ఎందరో జ్ఞానులు ఉండవచ్చు, మాయలో జీవన్ముక్తులు. అందరూ జీవన్ముక్తులే, అది తెలియదు. ఎందుకని? ఆపోజిట్స్ కాబట్టి. ద్వైతం అన్న చోట ద్వైత రహితం ఉండదమ్మా. అనుతరంతో అది ప్రకాశించినప్పుడు ద్వైతం అదృశ్యమైపోతుంది. నువ్వు కాసేపు నిద్రపోతేనే ఈ సంసారం దేవో ప్రదేశాలు ఎగిరిపోయినాయి. పొరపాటునైనా నువ్వు దేహం కానీ, నీ సంసారం కానీ, నీ బంధాలు కానీ నువ్వు ఒక్కటైనా ప్రకాశించింది అక్కడ. సో ఆదిశంకరులు ఏమంటున్నారు? ఇవన్నీ నీ ఆలోచనలు, భావనలు. భాష అంటారు భావశూన్యానికి రా, వచ్చినంత మాత్రాన ఆత్మ ప్రకాశం తెచ్చండి. ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా, ఆత్మ ప్రకాశానికి ఒక్క అనుగ్రహము తప్ప వేరు మార్గము లేదు. నువ్వు ఎంత ప్రార్థించినా, ఎంత వేడుకున్నా కలలో వేడుకున్నట్టు అది ఉపయోగం లేదు. ఎందుకు లేదు? కార్యకారణ సంబంధాలు లేవు తల్లి. నేను శరణాగతి అయ్యాను, నాకు ఆత్మ ప్రకాశించాలి. నేను విచారించాను. మరి ఈరోజు కొటేషన్ లో ఆత్మజ్ఞానం ఎవరికైతే తెలియబడాలని కోరుకుంటారో వాళ్ళకే తెలియబడుతుందని రాశారు కదా గురువు గారు. తెలియబడుతుందని ఎక్కడ రాశాను?
చదువు చదవండి గురుగారు. దొరికిందా? ఆత్మజ్ఞానము ఎవరికైతే తెలియాలని కోరుకుంటారో వారికే తెలియబడుతుంది అని రాశారు. ఒక కొటేషన్ ఇచ్చారు. కాస్తారా ఇంకేమన్నా ఉందా? వేరే కింద చూడు. వేదాలని అధ్యయనం చేయటం వల్ల కానీ, బుద్ధి కుశలత వల్ల కానీ, అపారమైన పాండిత్యం చేత కానీ ఈ ఆత్మజ్ఞానం పొందబడదు. ఆ ఆత్మ ఆ ఆత్మ ఎవరిని వరిస్తుందో, ఎవరిని ఎన్నుకుంటుందో అతడి చేత ఆత్మ పొందబడుతుంది. ఇంకొకటి అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనుకున్న వాడిలోని ఆత్మే తన నిజస్వరూపాన్ని అతడికి తెలియజేస్తుంది. అంటే అర్థమేంటి? అనుగ్రహం చేత నువ్వు తెలుసుకోవాలి అనుకుంటావు. అనుకున్న తర్వాత అది ప్రకాశించబమ్మా. ఇంకో రహస్యం, అనుకోకపోయినా అది ప్రకాశిస్తుంది. నా చిన్నతనంలో ఏమనుకున్నావని, మహర్షి ఏమనుకున్నాడని ప్రకాశించింది. కాబట్టి నువ్వు అనుకున్నావు కాబట్టి అనుగ్రహంతో ప్రకాశించనుకోవటం కూడా అట్లా ఉండదు. నువ్వు అనుకునేట్టు చేస్తుంది, నువ్వు వెతికేటట్టు చేస్తుంది, విచారించేట్టు చేస్తుంది. అట్లా ఇదే కఠోపనిషత్తులో నాచికేత ఉపాఖ్యానంలో ఉన్నది. ఇది ప్రతిరోజు చదవండి, కనీసం ఇప్పుడు పెట్టిన క్యాప్షన్ అన్నా చూడండి. ఎందుకని దేని వల్ల అది ప్రకాశించదు. నువ్వు కోరుకున్నంత మాత్రం రాదమ్మా అది. ఎందుకని నువ్వే అదే ఉన్నావు కాబట్టి. నేనే అయితే ఉన్నాను కాబట్టి ఆ అంశం తెలియదు. సహజత్వము నీలో ఉన్నటువంటి ఆత్మస్థితి అది అనుగ్రహము చేత జీవభావన తొలగించి ప్రకాశిస్తుంది. అట్టి పెట్టి ప్రకాశించదమ్మా, మట్టి పెట్టి ప్రకాశిస్తుంది. ఆ స్థితిలో నీ దేహం కనపడలేదా నీకు బాధ ఉండదు. ఎందుకు నేను మాత్రం ఇప్పుడు కూడా నువ్వు బాధ ఎప్పుడు పడతావు? దేహాత్మ బుద్ధితో ఇది పోతూ ఉంటే బాధపడతావు. దేహాత్మ బుద్ధితో కనిపించేవాడు కనపడకపోతే బాధపడతావు. ఆత్మగా ఉంటే నీ దేహమే కనపడదు, ఇంకోటి పోవటానికి అవకాశం లేదు అక్కడ. డిఫరెన్స్. కాబట్టి ఎటు నుంచి ఎటు చూసుకున్నా అనుగ్రహము చేతనే స్వరూప జ్ఞానము తప్ప సాధన చేత, బోధల చేత, వేదాంత పఠనము చేత అది కుదరదు. నాకు ఒక అక్షరం తెలియదమ్మా, వాళ్ళు వీళ్ళు పెట్టింది, శ్రీనివాసరావు పెట్టింది చూస్తూ ఉంటా అంతవరకే. ఓహో ఇలా ఉండేవో అని. అక్షర జ్ఞాన శూన్యుడిని తెలియదు నాకు. ఇప్పుడు చెప్పమ్మా, ఇంకా అనుమానం ఉంటే. లేదు గురుగారు. స్టేటస్ అవుతున్నాను గురుగారు. చదువు, నాకు వేరే మార్గమే ఉంది. అభ్యాస వైరాగ్యములు లేనిదే అద్వైత జ్ఞానము కలగదు. ఇది నిత్య జీవితంలో ప్రతిదినం ప్రతిక్షణం బాహ్య ప్రపంచంతో సంబంధం పడినప్పుడు చేయవలసిన విధానమే ఇది. ఇందులో జీవన్ముక్తుడుగా జీవించుట కూడా ముడిపడి ఉన్నది. ఇవన్నీ కూడా అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తేనే ఆ స్టేట్మెంట్ కి విలువ ఉంటుంది. కానీ ఈ లోపల నువ్వేం చేస్తావు? ప్రిపేర్ అవుతూ ఉంటావు. అనుగ్రహానికి నువ్వు ప్రిపేర్ కావాలి కదా. ఆ ప్రిపరేషన్ కూడా ఆత్మ చేస్తుంది.
దానికి ఏ కావాల్సిన విధంగా పరిస్థితుల్ని నెలకొరుస్తుంది. ఆ, ఉమ్, ఇలా వైరాగ్యం తీసుకొస్తుంది, ఇంద్రియాల వెంట వెళ్లకుండా చేస్తుంది, ఉమ్, విచారింప చేస్తుంది. ఉమ్. గురుగారు అవును. నువ్వు దాన్ని ప్రారంభమని నీ ప్రోగ్రాములో ఉందని ఉమ్, అట్లా తయారు చేస్తుంది. ఉమ్, ప్రోగ్రాములో లేకపోతే మహర్షి లాంటి వాడు తిరువన్నామలో ఎందుకు వెళ్ళాలి? ఉమ్, హాయిగా తెలుసులో మధురలో ఉండొచ్చుగా, ఇబ్బంది ఏముంది? ఉమ్, కాబట్టి సృష్టి యావత్తునే కూడా తనకి అనుగుణంగా మార్చుకునేది ఆ ఉచ్చతర శక్తి మాత్రమే. ఉమ్, ఎక్కడ తుఫాను రావాలి, ఉమ్, ఎక్కడ పండాలి, ఎక్కడ పోవాలి, అది డిసైడ్ చేస్తుంది. నువ్వు అనుకుంటున్నా ఏదో ప్లాన్ చేశాను, ఉమ్, ఉమ్, నీ ప్లానింగ్ అంతా కూడా మాయలో తెర మీద బొమ్మలు. నువ్వు చేసే కర్మలకి ఫలితం మళ్ళీ అక్కడి నుంచే రావాలి. ఓకే, కాబట్టి ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు అంటే, ఇంద్రియాల వెంట వెళ్ళవద్దు, వైరాగ్యం కలిగి ఉండి ఉచ్చలత్వానికి రా అనడానికి ఇది పనికొస్తుంది అంతవరకు. ఆ తరువాత ఏమవుతుందనేది ఈశ్వరాకితో ఉంటుంది. నేను ఇంత చేశాను అయినా ప్రకాశం కాలేదనే వాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. ఇప్పుడు నేను కోరుకున్న దాన్ని వెంటనే ఉంటావు, ఏమీ లేదంట. ఏమీ లేదంత మాత్రం అది వైరాగ్యం కాదంట. అంటే ఇప్పుడు సంకల్పం లేదు, అవును అంతే, మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, అది రక్షణగా రావచ్చు. ఎందుకంటే ప్రోగ్రాంలు ఏముందో తెలియదు. ఉన్నటువంటి ప్రయాణాలు చేసిపోతుంటారుగా, ఎక్కడికి పోతారు? ప్రోగ్రాంలు అంటే పోతాయి. ఇప్పుడు వైరాగ్యం ఎందుకు రావాలి, ఎందుకు కావాలి అన్నప్పుడు నువ్వు కనీసం ఇది అసత్యమని తెలుసుకుని ఇంద్రియాల వెంట వెళ్ళవద్దు, విచారించు. నువ్వు దేవం అనుకుంటున్నావు, ఇది రక్త మాంసములతో కూడిన పరమ అసత్యమైనది, నేను ఎట్లా అవుతావు విచారించు. విచారానికి పనికొస్తుంది, దానివల్ల నిశ్చలత్వంగా ఉంటావు. నీకు నేను కాకపోతే నేనెవరు? ఈక్వల్ టు ఆత్మ రాదమ్మా అక్కడ కూడా. ఇప్పుడు యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ అంతవరకు. ఈ వాక్యాల వల్ల, బోధన వల్ల నీవు ప్రపంచంలోకి పోవు. మనిషి ఏమంటున్నారు, లోక వ్యవహారానికి పోతే ఆత్మ వ్యవహారం కుట్టుపడుతుంది. అంటే ప్రపంచంలోకి మనసు వెళ్ళిపోయినా కూడా మళ్ళీ అది వెనక్కి తీసుకోవడానికి ఇవి ప్రిపేర్ చేస్తాయి కదా గురుగారు. అంతేగా మరి, అంతే పోతుంది డెఫినెట్ గా. మనసు అనేది ప్రపంచంలోకి డెఫినెట్ గా వెళ్తుంది, కానీ అది మళ్ళా వాసనల వల్ల. అంటే నిజం అనుకుంటున్నాం, వాసన పక్కన పెడతాం. గురుగారు దేవ నిజము, జగత్తు నిజము. అది అవును గురుగారు. జగత్తు ఒకటి ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను, ప్రదేశం ఉంది కాబట్టి చూస్తున్నాను అనుకుంటున్నాను. దానికి మహర్షి అంటున్నారు, నేనేమో చెప్పటంలో ఉన్నట్టు నువ్వు చెబుతున్న ప్రదేశాలు ఉన్నాయని. ఇది ఒక కళ అని చెప్పి సూచిస్తున్నారు. శంకరులు మహర్షులు ఒకే మాట చెప్పారు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఈ మూడు కూడా స్వప్న తుల్యములు, అసత్యములు, నిరాధారములు, ఉనికి లేదు పాయింట్. కానీ నీకు ఎందుకు సత్యంగా కనపడుతుంది? నీ స్వరూపం బంగారం కాబట్టి ఆభరణం సత్యం కనపడుతుంది. బేస్ ఎరుక జ్ఞానమయం, దాని మీద కనపడే జీవుడు జగత్తు కూడా సత్యంగా కనపడతాయి, ఆకారాలు కనపడతాయి. ఇంద్రియాల ద్వారా గుర్తిస్తావు, ఒకలా గుర్తించినట్టు. కాబట్టి ఈ మాటలు ఎందుకు చెబుతున్నారు అంటే, నువ్వు రాగంలో ఉంటే నిశ్చలతకి రావని, ఏతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని గుర్తించమని
ఇది భ్రమజనితమని, దేహము లేకపోయినా స్పృహ నీవు నిద్రలో ఉన్నావని అవన్నీ విచారం చేయడానికి పనికొస్తుంది అంతవరకు. ఇంకేమన్నా ఉందా? ఇంకోటి భగవాన్ కి రాచపుండు వచ్చినప్పుడు ఆ శారీరకంగా ప్రకృతి పరంగా ఉండే బాధ అది ఉంటుంది, అది ఉంది కదా గురువు గారు. అంటే మనసు లేదు లేదమ్మా, అంటే ఐడెంటిఫై చేస్తాం. అదే నేను అనేది మనసు మనసు వచ్చినప్పుడు అది నొప్పి అది తెలుస్తా ఉంది, లేకపోతే అది కూడా లేదంటారా? అది కూడా లేదు, గ్రంథి తెగిపోయి ఉంటుంది. చిచ్చర గ్రంథి అంటే అహంకారము, కాల్ ఇట్ యాజ్ మైండ్ అంటాం కాసేపు. ఇది అసోసియేట్ అయితే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అది మూలంలోనే ఉందనుకో తెలియదు. నిద్రపోతుంటే నీకేం తెలుస్తుంది చెప్పు? ఉత్తరంలో ఉన్న నీకే తెలియటం లేదు కదా. శారీరక మానసిక రుగ్మతలు ఉంటే తెలుస్తున్నాయా? లేదుగా. అదే మనసు వచ్చినప్పుడు తెలుస్తా ఉంది కదా గురుగారు. ఇక్కడ కూడా నేను అనుకేది జ్ఞానికి కూడా కాదమ్మా, నువ్వు అనుకునే మనసు కాదు అక్కడ జ్ఞానికి. నువ్వు అనుకున్న మనసు కాదు, అది నువ్వు అనుకున్న అహంకారం కాదు, నువ్వు అనుకున్న వ్యక్తిత్వం కాదు. కర్మలు ఆచరిస్తున్నట్టు కనపడతారు, కర్తలేని కర్మలు అవి. అంటే ఇప్పుడు అంటే తప్పు క్షమించండి గురువు గారు, నేను ఒకటి అడుగుతున్నాను. జీవన్ముక్తులకు కూడా అటువంటి ఏదైనా శారీరకంగా బాధలు ఉన్నప్పుడు అసలు ఏమీ అనిపించదా? అనిపించదమ్మా, శారీరక బాధ అనిపించదు, సంసారిక బాధ అనిపించదు, ప్రపంచం మునిగిపోయినా ఏమీ అనిపించదు. ఎందుకని ఇవన్నీ కూడా తెర మీద బొమ్మలు కాబట్టి. అప్పుడప్పుడు ఒక ఆవిడ మెసేజ్ పెడుతూ ఉంటుంది, గురువు గారు మిమ్మల్ని ఎంతో బాధ పెట్టారని. బాధను అనుభవించాడు ఉంటే కదా, డోంట్ వరీ అంట. ఉండాలి కదా ఒకడు, సంబడి. కానీ మాట్లాడినంత మాత్రం ఉన్నాడు అనుకోబాకు. ఎట్లా ఉంటాడు? ముసిలిసిగా ఉంటాడు. ముసి అంటే తగలబడతాడు, బంధించే దేని కూడా. దాన్ని ఆదిశంకరులు అయితే దగ్ధ బీజం అన్నారు. స్వరూప జ్ఞానం తర్వాత మనస్సు ఈ అహంకారము వేయించిన గింజలాగా ఉంటుంది ప్రారంభం ఉన్నంత వరకు. అక్కడ కోరికలు ఉండవు, బంధాలు ఉండవు. ఆలోచన వచ్చినా అది పటిష్టంగా ఉండదమ్మా. నాది అనేవాడు తిగిపోయి ఉంటాడు. నువ్వు ప్లేట్లో వడ్డించావనుకో సాంబారుని గుర్తుపడతాడు. గుర్తుపట్టాడు కదా, నాలాగే తింటున్నాడు అనుకోబాడు. గుర్తుపడుతుంది, అదృశ్యం అయిపోతుంది. అందుకని సాంబార్తో ఐడెంటిఫై అయింది. అక్కడ ఎలా ఉందని అడిగామనుకో బాగుంది అంటాడు. అదే పక్కనున్న అజ్ఞానికి వడ్డించామనుకో ఇంకొంచెం తీసుకురా బాగుంది అంటాడు. ఇక్కడ అడగడు, తింటాడు. ఓకే, ఎలా ఉందంటే బాగుంది అంటాడు. అంతకు మించి పోదది. మనస్సు ఉంటుంది, దగ్ధ బీజంలాగా ఉంటుంది, తగలబడి తాడులా ఉంటుందట. దేహం ఉన్నంత వరకు సూక్ష్మమైనటువంటి ఆ శరీరం కూడా ఉంటుంది. దీంతో పాటు ప్రారంభం అయిపోయేంత వరకు ఉంటుంది. ఏమో ఆరోగ్యం డిఫరెన్స్. నీవనుకున్న మనస్సు ఉండదు, నీవనుకునే బంధాలు ఉండవు. ఆ పిల్లవాడిని ఎలా చూస్తావంటే ఏమన్నాడు? అందరిలాగే అన్నాడు. నా బంధువు అని కానీ, నాకు ఆప్తుడని కానీ, నా శిష్యుడని కానీ, నాకు కావాల్సిన వాడే అన్నానా ఎప్పుడు అంటు. సో అవుట్లుక్ లో భాగం ఉంటుంది. దాన్ని చూస్తారు, దాంతో మాట్లాడతాడు. మూలంలో ఉంటూ మనసు వచ్చిపోతూ ఉంటుంది అంతవరకు. ఇది నాది అనేవాడు ఉంటాడమ్మా. ఏముంటుంది సంసారం. ఇక్కడ
ఆశ్రమ ఆస్తులు అట్లా వచ్చానని చెప్పి వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఇవ్వకుండా పోతే నాదేమి తగ్గ బంధం ఉంటేగా అన్నారు గురుగారు. అదే కానీ ఏమాత్రం బంధం ఉన్నా నేను సుప్రీంకోర్టుకు పోతాను మీ అంశ తేలుస్తాను అనేవాడు అన్నాడా లేదుగా. కాబట్టి ఆ ముడి తెగిపోతుంది, నాది అనే ముడి ఉంటుంది. అయ్యో ఈ శరీరాన్ని బాగు చేసుకోవాలి, ఇది లేకపోతే నాకు ఏమిటి అనేటటువంటి చింతన ఉండదంట. ఈ బాధ చూడలేక ఆయనకి మందేశారే తప్ప ఆయనకి కోరి మందు కూడా తీసుకోలేదు. ఒకసారి ఎప్పుడో చవనప్రాసాన్ని నాకెందుకు మీరందరూ తినండి అన్నాడు పైగా. అందరికీ నువ్వు అందరికీ ఇస్తావా అని కూడా అడిగాడు. ఎందుకు నాకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్ అన్నాడు పైగా. కాబట్టి ఉన్నది జ్ఞానము, లేనిది జీవభావం, కానీ ఉన్నట్టుగా కనపడుతుంది. స్వరూప జ్ఞాన ప్రకాశానికి ముందు శిశువుగా జన్మించక తప్పదంటే ఇది మాయలో కనపడాలి. ఇది అసత్యమని గుర్తించాలి, మూలంలోనే ఉంటుంది. అది అనుగ్రహించు. ఎందుకంటే ఉనికి లేని పాము ఎట్లాగైతే తాడుని తెలుసుకోలేదు, ఉనికి లేని జీవ భావన, వ్యక్తి భావన, ఆత్మను తెలుసుకోలేదు. ఒకటే లేదు, అట్లా తెలుసుకోవటం కుదరదు. నువ్వు కాసేపు నిద్రపోతుంటే జాగ్రత్త అవసరం ఏమైందో తెలుస్తుందని, కానీ జాగ్రత్త అవస్థలో ఉంటే నిద్రలే ఉందో తెలుసా. నువ్వు ఒకటే, నీవు పేర్లు మార్చుకుంటూ ఉన్నావు, బాగానే ఉంది, అన్నీ గుర్తుంటాయి, కానీ ఏముందో తెలియదు. కలగంటుంటేనే జాగ్రత్త అవస్థలో ఉన్న విషయం అన్న ఒక్కటన్నా వస్తుంది అక్కడికి. పూర్తిగా దీనికి దానికి అస్సలు లింకే ఉండదు గురువు గారు. వృత్తం కాదు, అనుభవించేవాడు జాగ్రత్త అయినా చెప్పడం వారి నిద్ర ఒకడే ఉంటాడు. అవును, దేవం మార్చుకుంటూ ఉన్నాడు అంతే. చూడలే బంధాలు ఉండవు అక్కడ. ఇక్కడ వదిలేసి ఇంకొక దాన్ని పట్టుకుని దాంతో వాడు అక్కడ తెచ్చుకుంటాడు అంతే, ఈజీగా. కాబట్టి దేహాన్ని అంత తేలిగ్గా వదిలిపెడతాడో చూసావు కదా, అంటే మూలానికి వెళ్ళిపోతాడు. నిజంగా నువ్వు మూలానికి వెళ్ళలేదనుకో, నిద్రపోయే క్వశ్చన్ లేదు. ఎప్పుడైనా నిద్ర పట్టకపోతే ఒకటే గుర్తుపెట్టుకో, ఏదో ఆలోచన పట్టి బంధిస్తూ ఉంటుంది. గురువు గారు ఇంకేమన్నా ఉందమ్మా సరోజమ్మ? అదే గురువు గారు, మరి అభ్యాసం అంటే సాధన లేదు కదా, దీన్ని సాధించేది. నిజమే, ఆత్మ గురించి మాట్లాడటంలే. నువ్వు నాటి దానికి లోక వ్యవహారానికి పోతున్నావుగా, వెళ్ళకుండా ఉంటే అభ్యాసం, అభ్యాసం. స్వరూప జ్ఞానానికి కాదమ్మా, నిశ్చలత్వానికి. టక్షాలు. ఇప్పుడు ఈ పదార్థం రుచిగా ఉంది, మళ్ళీ తిందాం అనకుండా ఉంటమే అభ్యాసం. ఆకలిగా ఉంది, సత్తుగా ఆహారం తీసుకుంటాం అభ్యాసం. అంతేగాని ఈ రుచి కావాలి, ఆ రుచి కావాలనేది మరి రుచులటువంటి అభ్యాసం ఉండకూడదు. నీకు ఇష్టమైన వస్తువు ఒకటి చెప్పమ్మా. భయపడద్దు, అన్నంలో ఇష్టమైన వస్తువు అది నీకు. గురువు గారు ఏదైనా అందరూ తింటారు, ఇష్టంగా తినే ఉంటాయి కొన్ని. ఏం లేదు గురువు గారు, ఇది వరకు ఉండేది, ఇప్పుడు అది పోయింది గురువు గారు.
అది అక్కడ పోతే అక్కడికి పోదు. ఇది వరకు ఉంటే ఇప్పుడు వండుతారని. లేదంటే మీరు నమ్మాలి. నా గురించి కాదు, నీ గురించి చెప్తున్నా. నీకు ఇష్టమైంది లేనన్నప్పుడు ఇక వంట చేయడం దేనికి, ఏది పడితే తినచ్చుగా. వంటలో పదార్థాలు ఎందుకు? ఇష్టపడితేనే కదా పదార్థం. చెప్తాను, నువ్వు పదార్థాలు వండుతావా లేదా? అంతా గురువు గారు. అయిష్టంగా చేస్తావా? ఇష్టంతోనేగా. ఇష్టంతోనే వండుతా. అంటే నా ఒక్కదానికి ఇష్టమని కాదు గురువు గారు, ఇంట్లో నిజంగా చెప్పు, ఇంకోటి తింటారు లేదా నీకెందుకు? నీకు బాగుంటే అందరికీ బాగుంటుంది అనుకుంటావు నీకు, కానీ నీకు బాగుంటే ఎవరికి బాగుండదు. ఆ విషయం తెలియదు నీకు. గురువు గారు. కాబట్టి నువ్వు చేసే పదార్థము నీకు ఇష్టమో బాగుంటుందని చేస్తావు. అవతల వారు స్వీకరిస్తారా లేదా నీకు తెలియదు. సపోజ్ నీకు కారం తినాలని బాగా ఉందనుకో, కుమ్మరిస్తావు, అవతల వాడు తినలేదు. ఇంత చప్పడన్నా ఎలాగో అతుకుతావని అంటావు, దాంట్లో అవి ఇవి కలుపుతావు, సాయంత్రం బాగుంటావు. ఎందుకని? నీకు ఇష్టం కాబట్టి. అది నేను. ఎప్పుడైనా ఉత్త అన్నం తిన్నావా పదార్థాలు లేకుండా చెప్పు? లేదు కదా. అంటే మరి ఇష్ట భోజనం ఉన్నట్టే. ఇక్కడ భోజనాలు వడ్డీ ఏం కావాలో చెప్పు. చెప్పు నాయన. ఇక్కడ అంటే అభ్యాసం వైరాగ్యాలంటే అభ్యాసం దేని గురించి గురువు గారు చేయమంటుంది? మరి అభ్యాసము ఇంద్రియాల వెంట వెళ్లకుండా శ్రోత రస ఆక్రమణ స్పర్శ ఇంద్రియాలు నిన్ను బంధిస్తాయి కాబట్టి వాటి జోలిపోకుండా ఉండటమే అభ్యాసం. నువ్వు ఎప్పుడైనా నేల మీద పడుకున్నావా నాయన? గురువు గారు నేల మీద పడుకున్నావా? నిద్రించావా? పడుకున్నా గురువు గారు. మరి ఎప్పుడు అదే చేసుకోమని పక్కెందుకు నీకు? అక్కడ అది కావాలి ఇది కావాలి దానికి సుఖం కావాలని కోరుకుంటాం. అది నేను కోరికే కదా. తెలుగులో సాగుతుంది, నిద్ర సుఖం అరగదు. నిజంగా నీకు నిద్ర వస్తే ఫోన్ బట్ట కరుపు అని చూడకుండా నిద్రపోతావు ఎక్కడ పడితే అక్కడ. అవును గురువు. కాబట్టి ఇంద్రియాలు సుఖంగా ఉంటే బాగుంటుందని అరేంజ్మెంట్స్ చేస్తున్నావుగా, చేయకపోవడమే అభ్యాసం. గట్టిగా నేల మీద పడుకుంటాడు, అయ్యో ఇక్కడ పాన్పు లేదే అనుకోడు, తల కింద దిండు లేదు అనుకోడు, చేతినే దిండు కింద పెట్టి పడుకుంటాడు. అది అభ్యాసం. ఎందుకు వైరాగ్యం అంటే నిశ్చలత కోసం, ఆత్మ ప్రకాశానికి సంబంధం లేదు. మీలో వైరాగ్యం ఉండటం వల్ల ప్రపంచంలోకి దూరటం మానేస్తాడు, ఆకర్షణ జోలికి పోయి. అంటే ఇది ఏదన్నా దూకే ముందు ఇది అవసరమా, దీని వల్ల నాకేమన్నా జ్ఞానం లభిస్తుందా అన్న క్వశ్చన్ వేసుకోవాలి. అదే జ్ఞానం లభించేది కాదు, కోరికలు. దగ్గర డబ్బులు ఉన్నాయి, రోల్స్ రాయిస్ కారు కొనుక్కుంటావు లేదా సైకిల్ కొనుక్కుంటావు అంటే తేడా. సో ధనాన్ని బట్టి ఉంటుంది, కోరికను బట్టి ఉంటుంది. కొత్త కొత్త ధనవంతులు కోటాను కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. అవునవును. ధనం ఉంది, కోరిక ఉంది. ఇక్కడ ధనము లేదు, కోరిక లేదు. కాబట్టి
అభ్యాసం అనే పదంలో ఇంద్రియాలు గుర్రాల్లాగా పరిగెడుతూ ఉంటాయి, మేము వాటిని నియంత్రించు అని అర్థం. ఇది ఓకే. రాగరహితమే వైరాగ్యం. తినొద్దంటే ఆహారము ఇది బాగోలేదు, ఇప్పుడు మా సరోజు అడిగితే ప్రిపేర్ చేసి పెడుతుంది, నీకేం కావాలో. ఇష్టభోజనం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అవును. కానీ ఏదైనా చాలనేది ఆహారంలో కావాల్సింది సాత్వికము, కడుపు నింపడానికి. అది కూడా హితోమితంగా తినాలి. సాత్వికమే కదా అని చెప్పి ఎక్కువగా తిన్నా అనారోగ్యం లేదు. తెల్లది వీటి ద్వారా కూడా మనస్సు కొంచెము నియంత్రించవచ్చు. అంతే కదా. పరిగెత్తే మనస్సును ఆపాలి అంటే వైరాగ్యం చేత, ఆహార నియమం చేత. ఉపవాసం కాదు ఇక్కడ. రుచుల జోలికి పోకుండా కడుపు నిండటానికి, శక్తి రావటానికి కొంచెం తినాలి. అది ఎటువంటిది? సాత్విక ఆహారం. ఎక్కువ పులుపు, ఉప్పు, కారం, ఎక్కువ ఉప్పు లేకుండా తినమని చెప్పాడు. పతాంజలి అదే చెప్పారు, మహర్షి అదే చెప్పారు. అర్థమవుతుందా? అవును గురుగారు. అదే భగవాన్ కూడా గంజి ఉంటే మళ్ళీ ఎవరో ఉప్పు అడిగితే ఉప్పు కావాలంటారు, రేపు మళ్ళీ పప్పు అంటావు. కాబట్టి వేరేది అండి. అదే ఒక సందర్భంలో ఏమిటి, ఆశ్రమంలో అందరూ సాధువులు ఉండాలి, ఇంత కారంగా సాంబార్ ఉంటే అట్లాగని కంప్లైంట్ చేశాడు. ఇదిగో మా సరోజు చూడండి, వెంటనే మహర్షి ఆవిడ తెలుసా, కారంగా ఉంటే ఎక్కువ నన్ను తక్కువ కలుపుకోవాలి. కొన్ని వందల మంది వస్తారు, అందరికీ తగ్గట్టుగా ఎవరు చేస్తాడు? నువ్వు అనుకున్నాను మరి మార్చుకు తినమన్నాడు. కాబట్టి ఇదేం భోజనం అనకుండా నీకు అందరూ అనుకూలమైన కొంచెం నువ్వు మార్చుకు తిను. అందరికీ ఒకే రీతిలో ఉండదుగా. అవునవును. ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా? అదృశ్యం లోపల ఉన్నదాంతోనే తృప్తిగా, అంటే కొత్త కోరిక మంచిదే కానీ మళ్ళీ మళ్ళీ దాని గురించి వెంబడబడకుండా ఉన్నదాంతో తృప్తిగా ఉండటం అనేది మేలు. నా కోరిక అనేది నాయన తినడానికి, ఉండటానికి, వస్త్రానికి అది ఇబ్బంది కాదు. అందులో కాంబినేషన్స్, అందులో రుచులు, వస్త్రధారణ, ఇల్లు, ఇదే వీళ్ళు ఏం బాగుంది, ఇంకా మంచి ఇల్లు కావాలి, అటువంటిది ప్రమాదం ఇష్టం. అట్లా అదే ఆదిశంకరులు కూడా చెప్తుంది, కోరికలు అనేది అరుగులేని పాత్ర వంటిది, ఫుల్ఫిల్ చేసిన కొద్దీ నిండకపోతారు. ఒకదాంతో ఒకటి కోరికలు అట్లా వస్తూ ఉంటాయి. మరి ఏం కావాలి? ఇచ్చారహితం కావాలన్నాడు. ఇచ్చారహితం వల్ల మనస్సు నిశ్చలం అవుతుంది, దాంతో అనుగ్రహం వల్ల చూస్తున్నారు. ఒక అప్రోచ్, అంతకంటే ఉంది. నీ మనస్సు రాత్రి మొదలు కోరికల వెంట, ధనార్జన వెంట, బంధాల వెంట తిరుగుతూ ఉంటే ఎప్పటికీ నిశ్చలత్వానికి వస్తావు? రాలేవు కదా. అవును, రాలేను గురువు. వాటి ఎప్పుడు పరిగెడుతూ ఉంటారు. ఈ అభ్యాసం అంతా కూడా ఆత్మ ప్రకాశానికి కాదు నాయన, నిశ్చలత్వాన్ని.